ఎలా ఉన్నారు మిత్రులారా? ఈ రోజు మనం వచ్చేపోయేది వరస్ట్ రివ్యూవర్స్ ఇన్ తెలుగు కమ్యూనిటీ. పూల చొక్క, గుద్దలో మొక్క. సినిమా మొత్తం గ్రీన్ స్క్రీన్ లోనే తీసారని తెలిసిపోతుంటది భయ్య. గ్రీన్ స్క్రీన్, గ్రీన్ స్క్రీన్, గ్రీన్ స్క్రీన్, గ్రీన్ స్క్రీన్. సినిమా మొత్తం గ్రీన్ స్క్రీన్ కనపడిందంట, కానీ దానిలో దిశా పటాని మటుకు హాట్ గా కనపడిందంట. సినిమా మొత్తం గ్రీన్ స్క్రీన్ లోనే తీసారని తెలిసిపోతుంటది భయ్య. రియల్ స్ట్రక్చర్స్ లో తీసిన ఫీలింగ్ అసలు కలగదు. మడ్డేం కాదు, దిశా పటాని హాట్ ఉంది భయ్య. షీ సిజిల్స్ ఆన్ స్క్రీన్. 3D గ్లాసులు వేసుకొని మరి కొట్టుకున్నాడంట. బ్రదర్, సినిమాని సినిమా హాల్లోనే చూసి రివ్యూ ఇవ్వాలి, అలా కాదు డబ్బులు బొక్క అని మూవీ రూల్స్ లో చూసి ఇవ్వకూడదు. నీకు ఒక దండంలో గుద్దలో మొక్క. కల్కి మూవీని మూవీ రూల్స్ లో చూసి నాకు గ్రీన్ స్క్రీన్ కనపడుతుంది అంటావు ఏంట్రా పిచ్చిపోక. ఈ సినిమా స్టోరీ చాలా సింపుల్ భయ్య. సింపుల్ ఏంటి? కల్కి మూవీ స్టోరీ సింపుల్? అవునులే, అవతార్ మూవీ స్టోరీ నువ్వే కదా రాసింది బ్యాంచ్. అందుకే 27K సబ్స్క్రైబర్స్ సింపుల్ గా అన్సబ్స్క్రైబ్ చేశారు. అంతయ్య కూడా నువ్వు ఆ రివ్యూని డిలీట్ చేస్తావంటే చేయలేదు చూడు. బ్రదర్, నువ్వు ఎర్రిపూకు కాదు, కొండెరిపూకువి. చూడండి, ప్రభాస్ కి స్క్రీన్ టైం కూడా అంత ఎక్కువ లేదు, కానీ ఉన్న పోర్షన్స్ లో బాగానే చేశాడు ఆయన. ప్రభాస్ అన్న కామెడీ 1.5 hour పైన ఎంటర్టైన్మెంట్ చేస్తే ఓకే, ఏదో అలా బాగానే చేశాడంట. దిశా పటాని హాట్ ఉంది భయ్య, కొంచెం సేపే ఉంటుంది కానీ. అదే దిశా పటాని వచ్చి 5 నిమిషాలు గుద్దుతే స్క్రీన్ చినిగిపోయింది, నా గుద్ద చింపి దింగింది అంటావేంట్రా ఎర్రిపూక. షీ సిజిల్స్ ఆన్ స్క్రీన్. అయినా ఆదిపురుష్ కి 3 రేటింగ్ ఇవ్వడం ఏంట్రా, కల్కి 2.9 ఇవ్వడం ఏంట్రా ఎర్రిపుక. ఒక పంచి, నీ కుళ్ళిపోయిన టమోటాస్ నీ గుద్దలో పెట్టుకుని గుజరాత్ కి దెంగి వద్దులే, అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉంటారు, నీ గుద్ద భాగాలు దెంగుతారు. పోనీ నాన్ వేసినతో కలిసి ఆడికి దెంగి, మాకు సుఖంగా ఉంటుంది. అయినా పక్కనోడి ఛానల్లో కూడా పోల చొక్క ఎర్రిపుక్ అని వేసుకోవడం ఏంట్రా. బ్రదర్, అయినా ఇప్పటికేం పర్లేదు, నువ్వు ఆ వీడియోని డిలీట్ చేసి పూల చొక్క కొండెరుపుక్ కాదు ఎర్రిపుక్ అని ప్రూవ్ చేసుకో. కల్కి పర్ఫెక్ట్ ఫిల్మ్ అయితే కాదు, బట్ ఒక పర్ఫెక్ట్ మూవీ అంటే ఏంటి అర్థం నాకు తెలీదు. పర్ఫెక్ట్ మూవీ అంటే ఏంటో తెలియనప్పుడు కల్కి పర్ఫెక్ట్ మూవీ కాదని ఎలా చెప్తావరా ఎర్రిపుక. నీలాంటోడే ప్రతివర్త నడుము ఎలా ఉంటుందో తెలుసు, కానీ ప్రతివర్త పువ్వు ఎలా ఉంటుందో తెలియదు అన్నాడంట. అండ్ పట్టుకోవడానికి ఏమన్నా అంతలా పట్టుకోవాలని ఉంటే వచ్చిన పట్టుకోవడానికి ఏమైనా దొరికిందా అంటే గట్టి గ్రిప్ అయితే దొరకలేదు. లేదంటే వెళ్ళి సుప్రీం యాస్కిన్ చుట్టూ 4 కాయలు తిరుగుతుంటాయి, అవి పట్టుకో, బాగా దొరుకుతుంది గ్రిప్. ఫ్రెండ్స్, కల్కి మూవీ చూసినట్లయితే ఫ్రెండ్స్ కమలాసన్ చుట్టూ 4 గోళీలు తిరుగుతుంటాయి ఫ్రెండ్స్. అవి నాకు తెలుసు ఫ్రెండ్స్, అవి గోళీలు కాదు ఫ్రెండ్స్, కమలాసన్ వట్టలు ఫ్రెండ్స్. మీ అందరికి ఆల్రెడీ నా ఫస్ట్ వీడియోలో చెప్పా, రివ్యూస్ అంటే 24 క్రాఫ్ట్స్ ని వాడుకున్నారా లేదా, దానిలో ఏ క్రాఫ్ట్ ఎక్కడ వాడుకోవడంలో ఫ్లాప్ అయిందని చెప్పాలి, కానీ నా ఒపీనియన్ చెప్తా అని జనాలు ఎరిపప్పలు చేయకూడదు. అలా చేస్తే పోల్చొక్కకి ఏమైందో తెలుసుగా, అలా అవుతుంది. మన ఛానల్ 500 సబ్స్ కి దగ్గరగా ఉంది గైస్, అందుకని మీకు కనపడుతుంది కదా ఎర్ర బటన్, దాన్ని గుల్లిచ్చి మింగండి, మోటిచ్చి మింగండి, ఇంకా రేపు కూడా చేసి మింగండి. ఈ రోజుకి ఇంతే గైస్, 50 లైక్స్ చేసేయండి మావా, మీ ఫ్రెండ్స్ మొత్తానికి షేర్ చేయండి మావా. మరి ఉంటానే.